హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారం అయితే ఒక చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే తన తండ్రి కేసీఆర్కు కవిత లెటర్ రాసిందో అది బయటికి రావడం, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్ర చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ లో విభేదాలున్నాయి. తండ్రి కూతుళ్ళు అన్న చెల్లెళ్ళ మధ్య మొత్తం విభేదాలు తలెత్తాయి. బీఆర్ఎస్ కేల్ కథం అనే ఎన్నో చర్చలైతే తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కవిత కొత్త పార్టీ పెడుతుంది అని కొందరు అంటుంటే, మరికొందరు అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని అనే వాదనలు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కవిత కొత్త పార్టీకి ఫిక్స్ అయింది. సామాజిక తెలంగాణ పేరిట ఓ పార్టీ పెడుతుందని కొన్ని లీక్లు వచ్చాయి. అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్తో కవిత రాయబారం జరుపుతుందంటూ నిన్న ఆంధ్రజ్యోతి అయితే ఒక సంచలన కథనాన్ని అయితే ప్రచురించింది. కథనం ఏదైతే ఉందో దాన్ని కవిత కూడా ఖండించింది. మనం ఒకసారి ఆల్రెడీ ఆ ట్వీట్ చూద్దాం. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా, శాడిజమా? నిన్న ఆంధ్రజ్యోతి అయితే ఈ కథనం రాసింది. కాంగ్రెస్తో రాయబారం హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు సీఎం రేవంత్ దృష్టికి తెచ్చిన అంటూ కూడా ఇది ఒక కథనం ప్రచురిస్తే, కవిత మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించి ఇదేం జర్నలిజం, ఇది ఒక శాడిజం అంటూ కూడా దాన్ని ఖండించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి మళ్ళీ ఇవాళ మరొక సంచలన కథనాన్ని అయితే ప్రచురించింది. మనం ఒక్కసారి చూద్దాం. అది 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకువస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదను మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రసిద్ధమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా, షాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాంగ్రెస్తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతుంది. ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. ఇక కొంతకాలంగా ఉక్కపోత. బీఆర్ఎస్ లో కవిత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టే బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్షత, నిరాదరణకు గురవుతానన్న అభిప్రాయం ఆమెలో నెలకొంది. గతంలో ఉన్నంత ప్రాధాన్యం కూడా పార్టీ వర్గాలు, శ్రేణులు ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు కవిత. దీనికి తోడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసిన లేఖకు పార్టీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె అమెరికా పర్యటన నుంచి వచ్చే ఒకరోజు ముందు లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్లో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాసినట్లు చెబుతూ కవిత కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. 25 ఏళ్ల పార్టీలో కుటుంబం నుంచే తొలిసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో పార్టీలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం స్పష్టంగా వెల్లడైంది.
అనంతరం కవిత వద్దకు పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇద్దరు దూతలు వెళ్లి రాయబారం జరిపారు. ఆ సందర్భంగా పార్టీలో తన ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. ఇందుకు అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో రాయబారం విఫలమైంది. ఆ మరుసటి రోజే సింగరేణి కార్మికుల కోసం సింగరేణి జాగృతి అనుబంధ సంఘాన్ని కవిత ఏర్పాటు చేశారు. ఇక మంత్రి పదవిపై నాటి నుంచే గురి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన కవిత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో 6 నెలల తర్వాత పార్టీ ఆమెను శాసన మండలికి పంపించింది. ఆ తర్వాత ఆమె కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పటి సమీకరణాల కారణంగా ఆమెకు అమాత్య పదవి దక్కలేదు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో మంత్రి పదవి కవితకు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ద్వారా ఆ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడైతే నిజంగానే ఆ కవిత కేబినెట్ మంత్రి పదవి ఆశించడం అయితే గతంలో నిజమే. ఆల్రెడీ ఆమె ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగారు. ఆ సమయంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ ఒకే కుటుంబం నుంచి అప్పటికే కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మినిస్టర్గా, హరీష్ రావు మినిస్టర్గా, సంతోష్ రావు ఎంపీగా ఉన్న సమయంలో మళ్ళీ ఈమెను కూడా మంత్రి పదవి ఇస్తే విమర్శలు వస్తాయనే నేపథ్యంలో అప్పుడు కొద్ద కేసీఆర్ అయితే ఈమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే అప్పటి నుంచే తను మంత్రి కావాలనే కోరిక మాత్రం కవితలో ఒక బలంగా ఆనాటి నుంచే ఉందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో చెప్తున్నారు. ఇప్పుడు ఆ కలను ఇటు కాంగ్రెస్ ద్వారా నెరవేర్చుకోవాలని నేను 6 ఎమ్మెల్యేలతో వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అనే ఒక ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ ముందు కవిత పెట్టిందని, దానికి అటు హైకమాండ్ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ వర్గం ఏదైతే ఉంటుందో ఒకవేళ కవితను తీసుకుంటే ఒక అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని చీల్చినట్టు అవుతుంది. అది ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతాయి. కాబట్టి అటువంటి వద్దు అని రేవంత్ వర్గం చెప్పినట్టు తెలుస్తుంది. కానీ హైకమాండ్ మాత్రం ఆల్రెడీ ఆమెను తీసుకుని సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుందంటూ కూడా ఆంధ్రజ్యోతిలో చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ చూడొచ్చు నిజంగానే కవిత అసలు కాంగ్రెస్లోకి వెళ్తుందా? ఇప్పటికే ఆమె ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేసి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్ళడం అయితే చాలా కష్టమని చెప్పాలి. ఈ నేపథ్యంలో యాక్చువల్గా చాలామంది చెప్పిన దాని ప్రకారం అయితే కవిత కొత్త పార్టీ పెడతారని కూడా ఆమె ఎందుకంటే గత కొంతకాలంగా మనం ఆమె వ్యవహార శైలి చూసుకున్నప్పటికీ కూడా జాగృతి తరపున ఆమె ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ తరపున కాకుండా ఆమె తన సొంత సంస్థ అనేటువంటి జాగృతి ద్వారా ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సామాజిక తెలంగాణ లేదా ఇంకా వేరే పేరుతో ఏదైనా కొత్త పార్టీ పెడుతుందని అంతా అనుకుంటున్న టైంలో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తుంది అనేది మాత్రం నిజంగా ఇది ఒక చర్చానీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లోకి ఇది ఒక సంచలనంగా నిజంగా ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే మాత్రం నిజంగానే అదొక పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. అటు కేసీఆర్కి కానీ కేటీఆర్ కానీ ఇది ఒక బిగ్ షాక్గా చెప్పవచ్చు. ఎందుకంటే తన ఫ్యామిలీ నుంచి ప్రత్యర్థి పార్టీల్లోకి తన కూతురు వెళ్ళి కేసీఆర్కు ఇది ఒక బిగ్ షాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కథనంపై కవిత కూడా ఇప్పుడే మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా, ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కూడా కవిత మళ్ళీ ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నిన్న ఎలా అయితే ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిందో అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పిందో సేమ్ ఇవాళ కూడా కవిత మళ్ళీ ఇది ఫేక్ న్యూస్, దీన్ని నమ్మకండి, అటువంటి ప్రతిపాదన నేనేం చెయ్యలేదంటూ. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం మాకు పక్కా సమాచారం ఉంది, అందుకే ఈ కథనం రాస్తున్నామంటూ ఆల్రెడీ చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రజ్యోతికి ఆ సమాచారం ఇచ్చింది ఎవరు, ఆ పక్కా సమాచారం ఏందనేది మాత్రం ఆంధ్రజ్యోతి సంస్థను బయట పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా కవిత అంశం మాత్రం అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు, ఒక ఉత్కంఠకు తెరతీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె నిజంగానే కొత్త పార్టీ పెడతారా లేదంటే కాంగ్రెస్లోకి వెళ్తారా అనేది మాత్రం ఒక ఆసక్తిగా మారింది.